హౌస్ వైఫ్ అంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అసలు హౌస్ వైఫ్ లైఫ్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది. చిన్నప్పుడు మమ్మీ ఇవే వర్క్ చేస్తుంటే మమ్మీని తిట్టేటోళ్ళమే, అనేటోళ్ళమే. ఏంటి మమ్మీ కడిగిందే కడుగుతావు, తుడిచిందే తుడుస్తావు, చేసిన పనే చేస్తావు, ఇప్పుడు ఇదే పనా అని చెప్పేసి. స్కూల్లో వేరే పిల్లల వాళ్ళ పేరెంట్స్ కొంచెం పాష్గా మంచిగా కనిపిస్తే, అయ్యో మమ్మీ నువ్వేంటి చీర కట్టుకొని ఎప్పుడు ఇట్లనే ఉంటావు, పాత ముసలోళ్ళలాగా మంచిగా మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు చూడు ఎట్లా ఉంటారు అని చెప్పి అనేదాన్ని అన్నమాట. కానీ ఇప్పుడు మా మమ్మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. నిజంగా ప్రతి పని పొద్దున్నకెళ్ళి ఒక రోబోట్ లాగా చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. అసలు రెస్ట్ అనేది ఉండదు. ఏంటంటే కొందరు అంటారు బయట వర్కింగ్ ఉమెన్స్కి ఎక్కువ వర్క్ ఉంటుంది, హౌస్ వైఫ్కి తక్కువ అని. కానీ నాకు అట్లా ఏం అనిపించదు, రెండు సేమ్. ఇంకా బయట వర్క్ చేసేటోళ్ళకి మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా బయట అసలు ఇల్లు పిల్లలు కాకుండా కాసేపు బయట ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చినాక రిలాక్స్ ఉంటారు. మాకేంటంటే సదిరిందే సదరాలి, తుడిచిందే తుడవాలి. అసలు ఏంటో అర్థం అవుతలేదు. సేమ్ ఈరోజు ఇల్లు తుడిచేసా. అసలు మార్నింగ్ నుంచి చెప్పాలంటే మా బాబుకి హాఫ్ డే స్కూల్స్. ఇప్పుడు మా బాబుకనే కాదు అందరు పిల్లలకు హాఫ్ డే స్కూల్ అనమాట. స్కూల్ మార్నింగ్ 1 అవర్ ముందే, 9కి కాదు ఇప్పుడు 8కి స్కూల్ అనమాట. అలా లేవడం కూడా తొందరగా లేవాల్సి వస్తుంది. వాడికి స్కూల్ పంపించాక మా హస్బెండ్కి ఆఫీస్ పంపించినాక ఇంట్లోకి సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడం. ఈరోజైతే కొంచెం బిందెలు గిట్ట అన్నీ కడుక్కొని బాటిల్స్ కూడా అన్నీ మంచిగా సోప్ పెట్టి నీట్గా కడిగేసుకొని వాటర్ పట్టేసాను. మాకు డ్రింకింగ్ వాటర్ కిచెన్లోనే వస్తాయి కాబట్టి ఈజీ అవుతుంది. ఇక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం డబ్బాలు అవన్నీ కడిగేసుకొని కొంచెం అక్కడిది ఇక్కడ షిఫ్ట్ చేశాను, కొంచెం చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ అనమాట, తను కొంచెం షిర్కుమార్ పంపించాడనమాట. చాలా ఎక్కువ పంపించారు. నేను లేట్ పోస్ట్ చేస్తున్నాను, అంతా తాగేసాము మేము ఎక్కడిదక్కడ అయినాక. లాస్ట్కి మిగిలిన వీడియో పెట్టాను నేను. సో ఇక్కడ మా పాప లేసాక కాసేపు ముద్దులాడాను అనమాట. మా పాపకి ముద్దు వచ్చేసింది. ఇక్కడ నిన్న నైట్ నేను స్నానం చేసి వచ్చాను. నిన్న నైట్ కాదు, ఇప్పుడు స్నానం చేసి వచ్చాక వీడియో తీస్తున్నాను. నిన్న నైట్ ఈ పల్లీల పొడి చేశానన్నమాట. ఈ పల్లీల పొడి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో నాకు కొంచెం పల్లీలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అలా చేశానన్నమాట. సడన్గా ఏంటో ఈవినింగ్ గాలివారం, వర్షము, అసలు మబ్బుల సౌండ్ ఎంత పెద్దగా వచ్చిందో. కానీ నిజంగా వర్షం పడాల్సిందే. చాలా వేడి, అసలు వేడి ఎక్కువైపోతుంది, కరెంటు పోతుంది. అసలు సమ్మర్ అంటే ఇదే కదా, మల్లెపూలు, ఏమంటారు మ్యాంగోస్ సీజన్. అసలు ఇవన్నీ మ్యాంగోస్ అంటే ఇష్టమే, మల్లెపూలు అంటే ఇష్టమే. కానీ ఈ వర్షము, మామిడికాయలు వస్తాయి. ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళు పెడతారు, బాగుంటుంది సమ్మర్ అంటే. కానీ ఆ వేడి ఒకటే నచ్చదు, నాకే కదా అందరికీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసేసాను. మా ఇంట్లో చిన్న ఎలుక పిల్ల అన్నీ సదురుతూనే ఉంటుంది చూడండి.